सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्सव सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्ष श्रियन्दापय मे ప్రభు। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36 తిథి నవమి రాత్రి 12:49 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 9:36 వరకు. వర్జం సాయంకాలం 4:21 నుంచి 5:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం రాత్రి 1:20 నుంచి 2:50 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం చండికా పూజ. మంగళవారం కాబట్టి అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేయడం మంచిది. రుణమోచక అంగారక స్తోత్రం కానీ, రుణమోచక గణపతి స్తోత్రం కానీ, రుణమోచక నరసింహ స్తోత్రం కానీ జపించుకోవడం మంచిది. ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం మంచిది. సింధూరంతో కానీ తమలపాకులతో కానీ. దానివల్ల విజయాలు సిద్ధిస్తాయి. విశేషంగా చండికా పూజ కాబట్టి మనపై ఇతరులకు కోపం రాకుండా ఉండాలన్నా, మనకు ఇతరులపై కోపం వచ్చి మన పుణ్యం వ్యర్థం కాకుండా ఉండాలన్నా ఆ చండికాదేవిని ఆరాధించుకున్నట్లయితే అది అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. తనలో ఏ సుగుణము లేని వ్యక్తి గుణవంతుడిని చూసి అసూయపడతాడు. ఏ విషయంలోనైనా మనిషి విధించుకునే పరిమితులు మనసులోంచి పుట్టేవే. వాటిని దాటితే మితిలేని ఆత్మతత్వపు తీరాన్ని చేరడం సాధ్యమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. విశిష్టవంతమైనటువంటి తిథుల యొక్క ప్రభావరీత్యా, ఈ మాసరీత్యా ఈ నవమి తిథి నాడు తప్పనిసరిగా ద్రాక్ష తోట ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ద్రాక్ష చెట్టు దగ్గర నమస్కృతాంజలి ఘటిస్తూ పటిక బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించి, ఈరోజు వీలైతే ఉపవాస దీక్ష కూడా మీరు స్వీకరించి ఆ ద్రాక్ష పళ్ళతో పరమేశ్వరునికి కనుక అభిషేకార్చన నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ధనధాన్య వృద్ధి, అంతేకాకుండా శత్రుజయం తప్పనిసరిగా జరిగి తీరుతాయి సుమా అని చెప్పేసి మనకు సాంప్రదాయబద్ధమైనటువంటి వివరణ ఉన్నది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో
ప్రతిదీ కూడాను ఒక విశిష్టవంతమైనటువంటి లక్షణాలతో కూడి ఉంటుంది. అవన్నీ కూడాను మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భక్తిని, ముక్తిని ప్రసాదింపచేసేటువంటి గుణగణాలు కలిగి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క పండుగ వెనకాల పరమార్థం, దైవికము, భౌతికత్వం రెండు మిళితమైనటువంటి మేలి కలయిక జీవనం ఈ భారతీయ జీవనం. అందుచేతనే ప్రతినిత్యం సర్వేశ్వరుని ధ్యానం చేయటం, ప్రకృతిలో దాగినటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఆ పరమేశ్వర కరుణా కటాక్ష వీక్షణాల ద్వారా ఉద్భవించినటువంటి ప్రకృతి మాతను ఆరాధన చేయటం వెనకాల దాగిన రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే స్వచ్ఛవంతమైనటువంటి, చక్కటి యోగవంతమైనటువంటి, సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావం ఈ భారతావనిలో విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి మన ఋషులు మనకు తెలియజేశారు. అందుకే అనేక దేవాలయాలు, అనేక పుణ్యతీర్థాలు ఇవన్నీ కూడాను నదీ తీర ప్రాంతాల్లోనూ పవిత్రవంతమైనటువంటి వృక్ష తత్వంతో ఉన్నటువంటి ప్రదేశాలలోనూ ఉండటం గమనార్హం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. యోనుభవేన్ నిజ దేహే యో అనుభవేత్ నిజ దేహే త్వామజరే ప్రవహంతిం సంతత చింతన యోగాత్ తస్య నమామి పదాబ్జం. ఓ ఇంద్రాణి, యో అనుభవేత్ నిజ దేహే, ఏ యోగ సాధకుడైతే అనుభవపూర్వకంగా తన శరీరమునందు ప్రవహిస్తున్నటువంటి నిన్ను గమనిస్తాడో, రక్త ప్రవాహముగా, నాద ప్రవాహముగా నిన్ను దర్శించి ఎవరైతే నీకు సర్వసమర్పణ చేసుకుంటారో, సంతత చింతన యోగాత్ తస్య నమామి పదాబ్జం, నిరంతరం యోగ సాధనతో తన శరీరమునందు ప్రవహించే రక్త ప్రసారముగా, నాద ప్రసారముగా నిన్ను ఎవరైతే దర్శించగలుగుతారో వారి యొక్క పాదములకు నేను నమస్కరిస్తాను. తస్య నమామి పదాబ్జం, వారి పాదపద్మాలకి నేను నమస్కరిస్తాను. అటువంటి యోగీశ్వరులను నిరంతరం నేను ఆరాధిస్తాను తల్లి. మానిని యంభజితస్త్వాం మానసమూల వితర్కీ వేదహృదంబురుహే యః పాదమముష్య నమామి. మానిని జంబజితస్త్వాం, జంభారి అయినటువంటి ఆ ఇంద్రునికి సర్వశక్తులను కలిగించేటువంటి ఓ ఇంద్రాణి, మానసమూల వితర్కీ, మనస్సుకు మూలం ఎక్కడ ఉన్నది అని నిరంతరం చింతన చేయగా చేయగా యోగ సాధకులు, మహాయోగులు వారు ఈ మనస్సు యొక్క మూలం ఈ హృదయం అని తేల్చారు. ఈ మనస్సుకి సకల ప్రపంచంలో నిరంతరం విహరిస్తూ చెంచలించేటువంటి ఈ పరమ సూక్ష్మమైన మహాశక్తిమంతమైనటువంటి ఈ మనస్సు యొక్క మూలం ఈ హృదయం కనుక ఈ మానసమూల వితర్కీ, తర్కము చేత తన మనస్సు యొక్క మూలం ఈ హృదయంలోనే ఉన్నది, అక్కడే నీవు ఉన్నావు అని ఎవరైతే గ్రహిస్తారో ఓ ఇంద్రాణి, వేద హృదంబురుహే యః పాదమముష్య నమామి, ఎవరైతే తెలుసుకుంటారో తమ హృదయం నుండే ఈ మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తున్నది అని, అలా తెలుసుకుని ఆ మనస్సుని ఆవిర్భవించకుండా, ఎటువంటి సంచారము చెయ్యకుండా
హృదయము నిశ్చలముగా ఉంచి ఆ హృదయమునందు నిన్ను నిలిపి ఆరాధిస్తారో అటువంటి మహానుభావుల యొక్క పాదమముష్య నమామి, అటువంటి మహాయోగీశ్వరుని యొక్క పాదాలకు నేను నమస్కరిస్తాను. అంతరనాద విమర్శి పశ్యతి సుకృతీతే వైభవమంబ విశుద్ధే తేన వయం పరవంతః. అంతరనాద విమర్శి, ఈ దేహంలో ఉన్నటువంటి పరమ సూక్ష్మమైనటువంటి ఓంకార నాదం, దాన్ని ఎవరైతే వినగలుగుతారో నిరంతరం, పశ్యతి సుకృతీతే, ఎవరైతే ఆ నాద స్వరూపాన్ని దర్శించగలుగుతారో, వైభవమంబ విశుద్ధే, ఆ నాదస్వరూపం నీ వైభవంగా నీ రూపంగా ఎవరైతే భావన చేసి దాన్ని దర్శించగలుగుతారో, తేన వయం పరవంతః, అటువంటి మహాత్ములకు నేను సేవకునిగా ఉంటాను, వారిని నిరంతరం హృదయంలో నిలుపుకుని ఆరాధిస్తాను అంటూ ఇంద్రాణిని హృదయంలో నిలుపుకుని ఆరాధించే యోగీశ్వరులను కూడా నేను ఆరాధిస్తాను, వారి సేవ చేస్తాను అని తెలియజేస్తూ పరమ యోగ సాధకులై తపోదీక్షతో దేశభక్తితో పరమద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కావ్యకంఠ వాసిష్టముని రచించిన ఇంద్రాణి సప్తశతిలోని మరికొన్ని శ్లోకాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ జయ రామ. లంకానగరంలోకి ప్రవేశించినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఆ లంకేశ్వరి లంకా నగరీ దేవత అడ్డుకున్నది. పైగా ఆయన్ని తన అరచేత్తో చరిచింది. దానికి ప్రతిగా ఆంజనేయ స్వామి వారు ఆమెను శిక్షించారు అనే విషయం చెప్పుకున్నాం. ఆ శిక్షణ పొందిన ఆమె కొంతసేపటికి తేరుకొని హనుమంతునికి నమస్కారం చేస్తూ అంటున్నది, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ఇది నిజానికి ఒక వీరుడితో అంటున్న మాటగా కాకుండా ఒక దేవతతో ఒక భక్తుడు అంటున్న మాటలా వినిపిస్తుంది. ప్రసీద, ఇది సాధారణంగా దేవతా స్తోత్రాల్లో వాడతాం మనం. ప్రసీద అంటే అనుగ్రహించు అని అర్థం, ప్రసన్నుడువుకా అని అర్థం. నా పట్ల నువ్వు అనుగ్రహ స్వరూపుడువు కావాలి, ఇది భగవంతుణ్ణి భక్తులు ప్రార్థిస్తారు. పైగా ఇక్కడ సంబోధనలు రెండు ఉన్నాయి. సుమహాబాహో హరిసత్తమా అంటే గొప్ప బాహువులు కలవాడా, అంటే బలపరాక్రమశాలివైన ఆంజనేయ. హరిసత్తమ వానరశ్రేష్ఠ అంటే కేవల వానరుడు కాడితడు, వానర రూపంలో అవతరించి వచ్చిన భగవానుడైన రుద్రుడు. అందుకే ఇక్కడ హరిసత్తమ అనే మాటలోనే కేవల వానరం కాదు, రుద్రస్వరూపమైనటువంటి ఆంజనేయుడు అనేటువంటి భావన స్పష్టంగా కనబడుతుంది. పైగా రెండవ మాట త్రాయస్వ. త్రాయస్వ అంటే రక్షించు, ప్రసీద అంటే అనుగ్రహించు, త్రాయస్వ అంటే రక్షించు. ఈ రెండూ కూడా హనుమద్భక్తులు హనుమంతుని అడిగే మాటలు. అందుకే ఇది మంత్రాక్షరములు. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇప్పుడు మంత్రశాస్త్రంలో ప్రతివారు జపించదగ్గ ఒక మంత్రం ఉన్నది. దానికి ఈ వాక్యానికి అనుబంధం ఉంది కనుక దాన్ని ఇక్కడ స్మరించుకుందాం. ప్రతివారు కూడా మనోదుఖాలు పోగొట్టుకోవడానికి ఈ మంత్రాన్ని పఠించితే చాలా మంచిది అంటారు. ఎటువంటి మానసికమైన వేదన కలిగినా ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని చదువుకోవాలట. సంజీవ పర్వతోద్ధార మనోదుఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. లంకిణి అన్న మాట ఇందులో రెండో పాదంగా ఉంది. మొదటి పాదం సంజీవ పర్వతోద్ధార. హనుమ తర్వాత మనకి యుద్ధకాండలో సంజీవ పర్వతం ఎత్తినటువంటి ఘట్టం ఎలాగో వస్తుంది. సంజీవరాయుడు
ఈ రూపంగా ఆంజనేయ స్వామిని స్మరించినట్లయితే ఆరోగ్యం కుదురుపడుతుంది మనకి. ఎందుకంటే హనుమ అన్ని ప్రయోజనాల్ని నెరవేర్చే దైవం. హనుమది ఉపాసన వల్ల సర్వ ప్రయోజనములు నెరవేరుతాయి. ఇహమందు ఐశ్వర్యములు, ఆనందము, పరంలో మోక్షం, వీటిని ఇవ్వగలిగేది హనుమది ఉపాసన. ఆ కారణం చేతనే ఇక్కడ ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని చెప్తున్నారు. అందరికీ సౌకర్యం కోసం మళ్ళీ చెప్పడం జరుగుతోంది. సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఈ దివ్యమైనటువంటి ఈ మంత్రం ఈ శ్లోకంతో అనుసంధానమై ఉన్నది. ఈ విధంగా ఎప్పుడైతే ఆమె ప్రార్థించిందో అక్కడ మరికొన్ని మాటలు కూడా ఉంటుంది. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాహ. సౌమ్య, ఇక్కడ ఈ సంబోధన కూడా చాలా విశేషంగా హనుమంతుని వద్ద ఉన్నటువంటి ఆ ప్రసన్న భావాన్ని చెప్తున్నది. ఓ సౌమ్యుడా, సత్వవంతో మహాబలాహ, ధైర్యవంతులైనటువంటి మహాబలశాలు ఉన్నాయే వాళ్ళు ఎప్పుడు కూడా సమయే తిష్టంతి, నియమబద్ధంగా ఉంటారు. చాలా గొప్ప మాట. ఎక్కడ బలము పరాక్రమం ఉంటుందో అక్కడ నియమం కూడా ఉండాలి. ఎందుకంటే నియమం లేకపోతే ఆ బలపరాక్రమాలు హద్దు లేకుండా ఉంటాయి. అందుకు హద్దులో ఉన్న పరాక్రమమే లోకక్షేమం కలిగించవచ్చు. అందుకే ఉత్తముల బలం ఎప్పుడూ నియమబద్ధంగా ఉంటుంది. దుర్మార్గుల బలం నియమరహితంగా ప్రవర్తించి ప్రపంచానికి హాని చేస్తుంది. బలం అనేక రకాలు. అధికార బలం కావచ్చు, ధనబలం కావచ్చు, విద్యాబలం కావచ్చు, శారీరక బలం కావచ్చు. ఇందులో ఏ బలం ఉన్నప్పటికీ కూడా అది కొన్ని నియమాలకి, కొన్ని కట్టుబాట్లకి, కొన్ని మర్యాదలకి లోబడి ఉన్నప్పుడే వాడికి క్షేమం, లోకానికి క్షేమం. కానీ దుర్మార్గులు ఇందాక చెప్పినటువంటి 4 బలాల్ని కూడాను సంస్కారము లేకుండా వినియోగిస్తారు కనుకనే వారి వల్ల ప్రపంచానికి ప్రమాదం, క్రమంగా అది వారికి కూడా ప్రమాదం. ముందు తెలుసుకోలేరు. ధనబలం ఉంది కదా, పైగా చుట్టూ జనబలం ఉంది కదా, ఐశ్వర్య బలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ బతుకులు భయంకరంగా ముగుస్తాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే ఈ మాటలో ఎంత చక్కటి విశేషం ఉన్నదంటే సమయే తిష్టంతి సత్వంతో మహాబలాహ. పరాక్రమవంతులైనటువంటి ధీరులు, ధీరులు అంటే ఇక్కడ మనోనిగ్రహం కలవారు, వారు సమయే తిష్టంతి, నియమబద్ధులై ఉంటారు. అది నీ దగ్గర నాకు స్పష్టమైంది. ఎందుకంటే నిజంగా నువ్వు నీ పరాక్రమాన్నంతటిని చూపించి గుద్దినట్లయితే నేను బతికేదాన్ని కాను. ఇప్పుడు నువ్వు నియమబద్ధుడివై నాపై దయతలచి దండించావు. అందుకు ఆయన యొక్క పరాక్రమాన్ని మెచ్చుకున్నది. మెచ్చుకుంటూ కొన్ని విషయములు మాట్లాడుతున్నది. ఇక్కడ మనకి హనుమ యొక్క దివ్యత్వము, మరికొన్ని రామాయణ మర్మములు కూడా వాల్మీకి సూచనప్రాయంగా చెప్తున్నాడు. అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా నిర్జితాహం త్వయా వీరా విక్రమేణ మహాబల. నువ్వు వస్తూనే లంకానగర అధిదేవతను కొట్టావు. అంటే నీ వల్ల లంకకి చేటు మూడిందని స్పష్టమైపోయింది. లంకకి చేటు అంటే రావణాసుడికే చేటు. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది సుమా. ఎందుకంటే ఒకప్పుడు బ్రహ్మదేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఇప్పుడు సత్యమైంది. స్వయంభువా పురాదత్తం వరదానం యథా మమ యదా త్వాం వానరః కశ్చిద్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయాహి విజ్ఞేయం రక్షసాం భయమాగతాం. ఒకప్పుడు నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ మాట చూడండి. ఇక్కడ బ్రహ్మదేవుడు మాట అన్నాడు కాదు, వరం ఇచ్చేట. ఏమనంటే ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను దెబ్బతీస్తాడో అప్పుడు రాక్షసులకు భయం మొదలయ్యింది అని అర్థం. అంటే వాళ్ళకి చేటు మూడింది అని అర్థం అని చెప్పాడు నాకు బ్రహ్మదేవుడు. ఆ వరం ఇప్పుడు నిజమైంది. నీ వల్ల నేను దెబ్బతిన్నాను గనక ఇంకా ఈ రావణుడికి చేటు మూడిందని తెలిసిపోయింది. సగమే సమయ సౌమ్య ప్రాప్తోద్య తవ దర్శనాత్. ఈ రోజున నిన్ను చూడడం చేత నాకు ఒక సౌమ్యభావం కలుగుతున్నది. నేను ధన్యురాలనయ్యాను. ఆ వరం ఈ రోజున నిజమవుతున్నది. స్వయంభూ విహిత సత్యో నతస్యాస్తి వ్యతిక్రమ. బ్రహ్మదేవుడు చెప్పిన మాట నిజము, దానికి తిరుగుండదు. సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన. కేవలం సీతను అపహరించడం చేత రావణుడికి చేటు మూడింది. తద్వారా రాక్షసులందరికీ కూడా వినాశకాలం దాపురించింది. అందువల్ల నువ్వు ఇంకా స్వేచ్ఛగా ప్రవేశించు లంకానగరంలోకి అంటున్నది. రక్షసాంచైవ సర్వేషాం వినాశ సముపాగత తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితాం విధత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. నువ్వు చక్కగా స్వేచ్ఛగా ప్రవేశించే లంకానగరంలో నువ్వు ఏమేమి చెయ్యదలుచుకున్నావో అన్నీ చేయనది. ఇప్పుడు ఆమె చెప్పకపోయినా ఆ పనే చేస్తాడు ఆయన, కానీ చెప్పి మర్యాద దక్కించుకుందాం. ఈ విధంగా చెప్తూ ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వరా శుభాం పురీం రాక్షస ముఖ్యపాలితాం యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. శాపోపహతాం పురీం. ఇప్పటికీ
శుభంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాక్షసరాజు పాలించేటువంటి ఈ పట్టణము శాపముచే దెబ్బతిన్నది. దీనికి అనేక శాపాల దెబ్బలున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు నశించవలసినదే ఇది. దానికి ఆ కాలం ఇప్పుడు దాపురించింది. నువ్వు స్వేచ్ఛగా ప్రవేశించవయ్యా అన్నది లంకిని. ఇక్కడ మనం కొన్ని విశేషాలు ఇతర గ్రంథముల ద్వారా తెలుసుకోవాల్సి ఉన్నాయి. అధ్యాత్మ రామాయణం, అదేవిధంగా పరాశర సంహిత మొదలైనవి ఇక్కడ మనకు పనికొచ్చే కొన్ని హనుమద్వీర విషయాల్ని స్పష్టం చేస్తున్నాయి. అలాగే రామాయణ రహస్యములు కూడా కొన్ని తెలుస్తున్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు అనే మాటను మనం పరిశీలించినట్లయితే అది ఎక్కడా ఏమిటి అనేటువంటిది అధ్యాత్మ రామాయణంలో మరింత వివరంగా ఉన్నది. త్రేతాయుగే దాశరథి రామో నారాయణో వ్యయ జనిష్యతే యోగమాయా సీతా జనకవేశ్మని భూభార హరణార్థాయ ప్రార్థితోయం మయా క్వచిత్. బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. త్రేతాయుగంలో దాశరథిగా అంటే దశరథరాజపుత్రుడిగా నారాయణుడు రామనామంతో అవతరిస్తాడు. యోగమాయ అయినటువంటి సీత జనకరాజ దుహితగా అవతరిస్తున్నది. ఇక్కడ యోగమాయా సీత అన్నారు తెలుసుకోవాలి. ఆవిడ కేవలం ముగ్గురమ్మల్లో ఒకరు కాదు, ముగ్గురమ్మలొక్కటైన మహాలక్ష్మి. కనుకనే పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపం. వీరు ఉభయులు అవతరిస్తారు. అప్పుడు ఈ రావణుడు ఆ సీతని తత్ర సీతా మహామాయాం రావణోపహరిష్యసి, మహామాయ అయినటువంటి ఆ సీతను రావణాసురుడు అపహరిస్తాడు. అందుకే రావణ అపహరిష్యతి. ఎప్పుడైతే అపహరిస్తాడో అప్పుడే వాడికి చేటు మూడినట్టు లెక్క. ఆ చేటు మూడిందనడానికి సూచన ఎప్పుడు అంటే ఆంజనేయ స్వామి అంటే ఒక వానరుడు వచ్చి నేను దెబ్బతీస్తాడు అప్పుడు తెలుస్తున్న సుమ అని లంకిణితో బ్రహ్మదేవుడు అన్నట్ట. ఆ మాట ఇక్కడ గుర్తు తెచ్చుకున్నది. దీనిలో అంతరార్థం ఏంటి? ఇది లంకిణికి వరం ఎలా అయింది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఒక దుష్టుడైన వాడు పాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ నగరము, ఆ గ్రామము, ఆ గ్రామ దేవతలు కూడా బాధపడతారు. ఎంత శోభగానో ఎంతో చక్కగా పాలించవచ్చుగాక, కానీ ధర్మం దెబ్బతింటే మాత్రం ఆ నగర దేవత తట్టుకోలేదు, ఆ గ్రామ దేవత తట్టుకోలేదు, ఆ దేశ దేవతలు తట్టుకోలేదు. ఇది తెలుసుకోవాలి. పైగా స్త్రీని అవమానించే చోట శక్తి తట్టుకోలేదు. ఇక్కడ తల్లి అయినటువంటి సీతమ్మని బాధించడం కారణంగా నగర అధిదేవత ఈవిడ కూడా శక్తి స్వరూపిణే, ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు రావణునికి చేటు ముడిందనగానే ఆమెకు ఆనందం కలిగిందనమాట. ఇందులో మరికొన్ని విశేషములు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త. అకామత స్త్రీ విధవా జపేన్మోక్షమవాప్నుయాత్ అవైధవ్యం సకామా చేత్ లభతే చాన్యజన్మని. విధవ స్త్రీ ఎటువంటి కోరిక లేకుండా దీన్ని జపిస్తే మోక్షం వస్తుంది. ఈ గురుగీతను నిష్కామంగా పారాయణ చేస్తే విధవ స్త్రీకు మోక్షం వస్తుంది. అదే ఆమె కోరికతో జపిస్తే మరుజన్మలో సుమంగళి అవుతుంది. ఇక్కడ విధవ స్త్రీలను గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎందుకని? కొందరు విధవలను చూడకూడదు, తాకకూడదు అంటారు. కానీ అదే విధవ స్త్రీలు ధనవంతులైతే లేదా అధికారులైతే బాగా ఆదరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళను కరుణతో ఆదరించాలి, సాధనా మార్గాలు ఉపదేశించాలి. అందుకనే శివుడు ఈ శ్లోకాన్ని ప్రత్యక్షంగా చెబుతున్నారు. అంటే అమ్మవారి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇక్కడ కూడా సకామోపాసన, కోరికలతో కూడిన ఉపాసన కన్నా కోరికలు లేని ఉపాసనే శ్రేష్టం అని మొదట పాదంలోనే చెప్పారు. జపేచ్ఛాక్తశ్చ సౌరశ్చ గాణాపత్యశ్చ వైష్ణవః శైవశ్చ సిద్ధిదామేతాం సర్వదేవ స్వరూపిణీం. ఇది సర్వదేవ స్వరూపిణి, సిద్ధిదాయిని. కనుక దీన్ని దేవి ఉపాసకులు, సూర్యోపాసకులు, గణపతి ఉపాసకులు, వైష్ణవులు,
శైవులు అందరూ కూడా జపించాలి. ఇక ఈ గురుగీత పారాయణకుడు జపానికి అర్హమైనటువంటి స్థానాలు చెబుతున్నారు. అంటే జాగాలు ఎక్కడెక్కడ మంచివి స్థలాలు ఉన్నాయో చెప్పుకొస్తున్నారు. తీర్థే బిల్వతరోర్మూలే వటమూలే సరిత్తటే దేవాలయే చ గోష్ఠే చ మఠే బృందావనే తథా పవిత్రే నిర్మలే స్థానే జపశీఘ్ర ఫలప్రదః. తీర్థస్థలము మారేడు చెట్టు మొదలు, మర్రి చెట్టు మొదలు, నదీ తీరము, దేవాలయము, నదీ తీరము, దేవాలయము, ఆవుల కొట్టము, మఠము, తులసీవనము ఇలాంటి పవిత్రమైన నిర్మలమైన స్థానాల్లో కూర్చొని జపిస్తే తొందరగా ఫలం లభిస్తుంది. ఈ గురుగీత వల్ల సాధించగల ప్రయోగాలను చెబుతున్నారు. శాంత్యర్థం ధారయే శుక్లం వస్త్రం వస్యేథ రక్తిమం అభిచారే నీలవర్ణం పీతవర్ణం ధనాగమే. దీనిని శాంతికై మోక్షానికై జపించినట్లయితే తెల్లని బట్ట కట్టుకొని జపించాలి. వశీకరణ కోసమైతే ఎర్రబట్టను కట్టుకోవాలి. ధనం కోసమైతే పసుపు బట్ట కట్టుకొని జపించాలి. వశీకరణం అంటే చాలామంది చెడ్డగా అనుకోవచ్చు. చాలామంది ఏదేదో అనుకుంటారు, వాళ్ళు వశం కావటానికి వీడు వశం కావటానికని. అది కాదు, మన ఇంద్రియాలు మన వశంలో ఉండటానికి అర్థం కూడా. అది వశీకరణం. మనం చెప్పినట్టు వినాలని. ఎర్రబట్టను కట్టుకోవాలి అంటే వశీకరణం కోసం. ధనం కోసమైతే పసుపు పచ్చబట్ట కట్టుకొని జపించాలి. పసుపు పచ్చబట్ట కట్టుకొని జపించాలి అని చెప్పారు. తత్వచింతన లేని వాళ్ళని ఇలాంటి శ్లోకాలే దారి మళ్లిస్తాయి. ఇక్కడ వశీకరణం అంటే ఇంద్రియాలను వశీకరణం చేసుకోవటం అని అర్థం. అలాగే అభిచారం అంటే కామ కర్మలతో కూడిన మోహమని కూడా అర్థం. దీని నాశనానికి నల్ల వస్త్రం ఉపయోగిస్తుంది. ఇక ధనం అంటే జ్ఞానధనం అని అర్థం చేసుకోవాలి. గురుభక్తో భవేత్ శీఘ్రం గురుగీతా జపేనతు ధన్యా మాతా పితా ధన్యో ధన్యా వంశ్యా జనా అపి ధన్యా చ వసుధా యత్ర గురుభక్తః ప్రజాయతే. గురుగీత జపించిన వాడు త్వరగా గురుభక్తుడవుతాడు. అలాంటి గురుభక్తిని కన్నటువంటి తల్లిదండ్రులు, అతని వంశం వారు, ఆ దేశంలోని వారు కూడా ధన్యులవుతారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.